ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి పండుగ రోజు వెళ్తున్న వాళ్ళందరికీ, అదేవిధంగా సంక్రాంతి కంటే ముందు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు వహించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేంటిది అంటే, సొంత ఇంట్లకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాళ్ళందరికీ 14, 15, 16 లేదా 9th, 10th, 11th, 12కి ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటారు కదా. స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ ఆల్రెడీ 9th నుంచి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారనగా తెలుస్తుంది. మరి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రైసెస్కి సంబంధించి కూడా మాట్లాడదాము. కంప్లీట్గా ఇప్పటి వరకు అయితే 6,000కు పైగా బస్సులను అయితే మీకు ఇవ్వడం జరిగింది. అంటే కంప్లీట్గా అంటే రేపటి నుంచి మళ్ళీ 16th వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు 6,000కు పైగా బస్సుల్ని ఓన్లీ ఇటు ఆంధ్ర వైపు వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఆంధ్ర వైపు వెళ్ళే విధంగా అన్నీ అయితే చేయడం జరిగింది. ఇంకోటి హైదరాబాద్ నుంచి కాకినాడ ఆ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళకి 800 నుంచి 3,900 వరకు టికెట్ ఉండొచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ అటువైపు వెళ్ళాలి అనుకుంటే స్లీపర్ కోచ్లలో ఇటు ట్రైన్స్లలో టికెట్స్ 2,000 నుంచి 5,000 వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లేన్స్లలో కూడా 7,000 to 9,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి, ఎక్కడెక్కడ మీరు ఏ ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎంత ప్రైస్ రేంజెస్ ఉన్నాయి ఏంటి. కొంచెం ముందస్తుగా వెళ్తే అంటే ఈరోజు రేపటికి కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వవు. కానీ మీరు 10th తర్వాత వెళ్తే ఈ ప్రైసెస్ అనేటివి 50% ఇంక్రీజ్ అవుతున్నాయి. నార్మల్గా 800 ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు 1,200 వరకు చేస్తారు. లేదా 1,000 ఉంటే 1,500 వరకు చేయడము. ఇలా అన్నిట్లో 50% అనేది ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ప్లస్ ఓన్ వెహికల్స్లలో వెళ్తూ ఉంటే టోల్ గేట్స్ వాడానికి సంబంధించి కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఫ్లైట్స్లలో వెళ్ళే వాళ్ళు ముందే బుక్ చేసుకోండి. ఈ 2-3 డేస్లో తొందర బుకింగ్, అది మ్యాక్స్ 10,000 వరకు కూడా వెళ్ళొచ్చు. మీరు 14th రోజు వెళ్ళాలి అనుకుంటే లేదా 10th రోజు వెళ్ళాలి అనుకున్న 15th 14th రోజు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మ్యాక్స్ 11th 13th బుక్ చేసుకోండి. బికాస్ 13th తర్వాత చాలా దారుణంగా ఫేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోబోతున్నాయి. సో ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీకు ఏ ఊరికి సంబంధించి ఎంత ప్రైస్ ఉన్నాయి ఏంటో చెక్ చేసుకోండి. సో అందరూ కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. దండయాత్రకు దిగినట్టుగా ఆడవాళ్ళు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అని చెప్పేసి బార్డర్ల వరకు ఫ్రీ బస్సులలో పోయేదంతా తతంగాలు పెట్టుకోకండి. బస్సులు ఉన్నాయి, ఫుట్బాల్లో నిల్చొని పోకండి. ఎందుకంటే ఇలా పొద్దున్నే చూసినా మొత్తం ఫుట్బాల్ల మీదనే ఉన్నారు ఆడవాళ్ళందరూ. మగవాళ్ళ సీట్లు వస్తే మొత్తం ఖాళీగా ఉన్నాయి. పోండ్రి, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చేది కూడా ఉంటుంది, ఇటు వచ్చి పని చేసుకునేది కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. సో అందరికీ ముందస్తుగానే హ్యాపీ సంక్రాంతి.